అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ, రాజమండ్రి. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం, మరి అసలు పోలీస్ పుట్టినప్పుడు దగ్గర నుంచి, ఏపీ పోలీస్ పుట్టినప్పుడు దగ్గర నుంచి జరగని విషయాలన్నీ ప్రజెంట్ జరుగుతున్నాయి. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏకే నంబియార్ గారు అని ఒక ఐజీ, అప్పట్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని ఉండేది. వారిని అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేయడం జరిగింది తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన ఉన్నతాధికారులను అరెస్టులు చేయడం కానీ ఇటువంటి ఏమీ జరగలే. ఈరోజు మరి పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థాయిలో ఉన్న శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, ఐపీఎస్ ఆఫీసర్ గారిని మరి అరెస్ట్ చేశారని చెప్పి మరి సోషల్ మీడియాలోనూ ఇవాళ పొద్దుట న్యూస్ పేపర్స్లోనూ చూసడం జరిగింది. మరి నిజంగా బీయింగ్ ఏ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, నేను చాలా చింతించడం అనాలా, లేకపోతే పోలీసు ఇన్వెస్టిగేషను సినిమా పోలీస్ ఇన్వెస్టిగేషన్లా చేస్తున్నారని అనాలా, ఏంటో నాకైతే అర్థం అవట్లే. ఎందుకంటే దీనికి చట్టానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఇండియన్ పెనల్ కోడ్ ఉంటుంది, పోనీ దాంట్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంటుంది, ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఏం ప్రొసీజర్ ఏంటి, కోర్టులో ప్రొసీజర్ ఏంటి అనేది. భారతీయ సాక్షి చట్టం ఉంటుంది. ఒక కేసులో ఒక ముద్దాయిగా పెట్టాలంటే దాన్ని ఏ రకంగా ఈ సాక్ష్య చట్టం ప్రకారం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది దాంట్లో క్లియర్గా రాసి ఉంటుంది. మరి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్టు మరి నాకైతే చాలా మనసు కలిచివేసింది. ఎందుకంటే దీనికి ముందు ఒక గతంలో జరిగే విషయం ఒకటి చెప్పాలి. పూర్వం మహారాజులు, చక్రవర్తులు ఉండేవారు. వాళ్ళ రాజ్యాన్ని సరిగా పరిపాలించాలంటే అతి ముఖ్యమైన వ్యక్తి మంత్రివర్యులు, తర్వాత ఆయన దగ్గర ఉండే వీళ్ళు మంచి పాత్ర పోషిస్తేనే మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. వాళ్ళ డ్యూటీ ఏంటంటే మంచి చెప్పాలి, రాజుగారి గురించి ఏమనుకుంటున్నారు, రాజుగారి పరిపాలన ఎలా ఉంది, లేకపోతే ఆయన రాజ్యంలో ఏం జరుగుతుంది అనే విషయం ప్రతిరోజు రాజుగారికి అత్యంత గోప్యంగా ఆయన చెప్పాలి. అది ఆయన విధి. అలాగే ప్రస్తుత మన ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి మంత్రివర్యుల స్థానం ప్లస్ వేగుల స్థానం ఏంటంటే అత్యంత ముఖ్యమైనది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డీజీ, అడిషనల్ డీజీ లేదా డీజీ, ఇంటెలిజెన్స్ డీడీ ఆయన ముఖ్య పాత్ర పోషిస్తారు. మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు మరి నేను ఎప్పుడు చూడలేదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్కి 74 సంవత్సరాల నుంచి వచ్చాను. అప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంటెలిజెన్స్ అధికారులు కానీ లేకపోతే డీజీలు కానీ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తారు. వాళ్ళకి సొంత లాభాల గురించి ఏం ఆలోచించుకోరు వాళ్ళు. మరి ఆ రకంగా చూస్తే మరి గత ప్రభుత్వంలోనేమో తెలుగుదేశం ప్రభుత్వానికి అంటకాగాడు, లేకపోతే వారికి ఈయన సలహాల మీదే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇలాంటివన్నీ ఆలోచించి ఇలాంటివన్నీ అభియోగాలు పెట్టుకుని మనసులో పెట్టుకుని వీరు వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధిలోకి రాగానే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర గారిని ముందు పక్కకు పెట్టారు. ఇంటెలిజెన్స్లో తీసేసి పక్కన పెట్టి ఆయన ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక తప్పుడు అభియోగాలతో ఒక కేసు ఎఫ్ఐఆర్ ఒకటి రిజిస్టర్ చేయించి మరి 5 years వరకు ఆయనని మొత్తం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఆయన
చాలా ఇబ్బంది పెట్టి ఆయన కాస్త దమ్మున్నవాడు కాబట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన ఉద్యోగం ఆయన తెప్పించుకోగలిగారు. ఆయన సక్సెస్ఫుల్గా రిటైర్ అయ్యారు. ఆ సక్సెస్ ఏముందిలే, పాపం నాన్న బాధలు పడి ఆయన రిటైర్ అవ్వడం జరిగింది. మరి అదే స్థానంలో మరి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. మరి ఆయన డ్యూటీ ఏంటి? దాంట్లో ఆయన చేయాల్సిన డ్యూటీ ఏంటంటే రాజ్యం ఎలా జరుగుతుంది, రాష్ట్రంలో ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది, ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది, తర్వాత ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు, ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, సమస్యలు ఏమున్నాయి, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా ఏం జరుగుతున్నాయని ప్రతిదీ వారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలి. పొద్దుటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ప్రతిరోజు ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారికి విషయాలన్నీ, ఎందుకంటే మరి ప్రజెంట్ ప్రజాప్రభుత్వంలో రాజరికం లేదు కాబట్టి మరి రాజుగారు అంటే ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి గారికి వీరు నివేదిక సమర్పించాలి. అది వారి డ్యూటీ. మరి వాళ్ళిద్దరిని పర్సనల్గా మరి ఇప్పుడు రాజ్యం ఓడిపోయిన తర్వాత మంత్రులను చంపేసేవారట. ఇంతకుముందు కొత్త రాజ్యం మీద గెలిచి ఆ రాజ్యం మీద యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకొని రాజుగారితో పాటు మంత్రి గారిని కూడా జైలుకి పంపించడమో లేకపోతే చంపేయడమో చేసేవారట. ఇప్పుడు ప్రజెంట్ మరి పరిపాలన కాబట్టి, ప్రజాస్వామ్యం కాబట్టి మరి మంత్రి స్థానంలో ఉన్న ఈ ఇంటెలిజెన్స్ అధికారులని మరి ఇలా ఇబ్బంది పెట్టడం అనేది అది మరి ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే మరి ఉన్నతాధికారులకే దిక్కు లేదు. పోనీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వీరు నిజంగా డైరెక్ట్గా ఒక నేరంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఇలా చేశారు అని అంటే దానికి అర్థం ఉంది, అరెస్ట్ చేయడానికి అర్థం ఉంది. కానీ ఇందులో మరి చిత్రమైన విషయం అసలు దీని పూర్వపరాలకు వెళ్ళాలంటే మీరు గతంలో నా వీడియోలు ఉంటాయి చూడండి. జత్మలాని అని ఒక ముంబై సినీ నటిని, ఆవిడని మొదట్లో ఆవిడ మీద కేసు పెట్టి ఏదో ఫోర్జ్డ్ డాక్యుమెంట్ ఏదో సృష్టించి ఆ స్థలాన్ని అమ్మకం పెట్టింది. తర్వాత నా కుక్కల నాగేశ్వరరావు అనే ఆయన, విద్యాసాగర్ అనే ఆయన బ్లాక్మెయిల్ చేసి ఆయన ఎక్స్టార్షన్, నీ మీద రేప్ కేసు పెడతాను, లేకపోతే నీకు అలా చేస్తాను ఇలా చేస్తానని బెదిరించి ఆయన దగ్గర నుంచి ఆస్తి దొంగలించినట్టు, ఆస్తి ఎక్స్టార్షన్ చేసినట్టు, ఇటువంటివన్నీ మోసం చేసినట్టు ఇటువంటివన్నీ సెక్షన్లు పెట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మరి అప్పటి పోలీసు అధికారులు ఆమెని అరెస్ట్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేశారు. మరి చిత్రమైన విషయం ఏంటంటే అప్పుడు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం ఏంటి, అసలు వాళ్ళ పాత్ర ఓవర్ ట్యాక్స్ అనేవి ఉంటాయి ప్రతి కేసులో కూడా. ఆ ఓవర్ ట్యాక్స్లో ఈ కుటుంబ సభ్యుల పాత్ర ఏంటనేది మరి ఎలా తేల్చారో అప్పటి మరి పోలీసు ఉన్నతాధికారులు ప్లస్ కోర్టు వారు కూడా దీంట్లో ఆలోచించాలి. మరి పోలీసులు అరెస్ట్ చేసి పంపిస్తుంటే కోర్టు వారు కూడా అసలు ఏంటి, ఇది ఎలా జరుగుతుంది, అసలు దీంట్లో ఎంతవరకు ఉంది అని కనీసం ఎఫ్ఐఆర్ చదవుకోకుండా కేవలం రిమాండ్ రిపోర్ట్ మీదే వారు రిమాండ్కి పంపించేయడం వల్ల మరి ఇలా చాలామంది అన్యాయంగా రిమాండ్కి జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిపోతున్నారు. ఉదాహరణ చెప్పాలంటే మనకి రాజమండ్రిలో ఎక్స్ఎంపీ హర్ష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఎఫ్ఐఆర్కి ఆయన వెళ్ళిన రిమాండ్కి అసలు తేడా ఉండదు. అసలు ఎఫ్ఐఆర్ మరి జ్యుడిషియల్ వారు ఎఫ్ఐఆర్ చదవకుండా పోలీసు వారు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ మీద పంపించేస్తున్నారు జైలుకి. అలాగే ఒక కానిస్టేబుల్ని అలాగే ఆ సెక్షన్ రాకపోయినా సరే ఒక హెడ్ కానిస్టేబుల్ని అరెస్ట్ చేసి రాజమండ్రిలో రిమాండ్ పంపించేశారు. మరి ఇలాగా ప్రజెంట్ ఎన్నో కేసుల్లో మరి ప్రజెంట్ అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది రాకపోయినా సరే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది పెట్టి వాళ్ళని రిమాండ్ పంపించేస్తున్నారు, వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నారు. హైకోర్టులు కూడా
చెప్తున్నాయి కోర్టు వారిని, మ్యాజిస్ట్రేట్ని మీరు రిమాండ్ ఇచ్చేటప్పుడు ఆలోచించండి ఒకసారి. ఏదో గుడ్డిగా వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ని పట్టుకుని రిమాండ్ పంపొద్దు అని క్లియర్గా హైకోర్టు వారు చెప్తున్నారు. అయినా కానీ మరి ఇది ఎక్కడ ప్రాబ్లం ఉంటుందనేది తెలియట్లే. మరి ఈరోజు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద ఉన్న కేసు ఏంటంటే, ఈ జత్మలాని అనే అమ్మాయిని చాలా హెరాస్మెంట్ చేశారు. ఎందుకంటే ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె అదృష్టమో లేకపోతే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లాంటి వారి దురదృష్టమో తెలీదు, వైఎస్ఆర్ గవర్నమెంట్ దిగిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం, మరి పోలీస్ అధికారులు కేవలం మీడియా ఇన్వెస్టిగేషను, మీడియా డైరెక్షన్ మీద పోలీసులు కేసులు రిజిస్టర్ చేస్తున్నారా అనే ఒక విధమైన భావం కలుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఈ అమ్మాయి జత్మలాని అనే అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా రిపోర్ట్ ఇచ్చి, ఇగో నాకు ఎంతగా అన్యాయం జరిగింది కాబట్టి నాకు న్యాయం చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే అది తప్పులేదు. ఎందుకంటే ఆవిడకి రైట్ ఉంది. అలా కాకుండా మీడియాలో ఆ అమ్మాయిని కూర్చోబెట్టి, లైవ్లో కూర్చోబెట్టి మొత్తం ఆ అమ్మాయి స్టోరీ అల్లించి, ఆ అమ్మాయి చేత స్టోరీ చెప్పించి మొత్తం ఆ ఉన్నతాధికారులని అందరినీ కలిపేసి దాంట్లో మరి ఇలా చేయటం అది ఎంతవరకు భావ్యం? మరి ప్రజెంట్ ఉన్న పోలీసు ఉన్నతాధికారులు, మరి మీరు కూడా ఐపీఎస్ ఆఫీసర్లే కదా చాలామంది. రేపొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత సేమ్ ఇదే పరిస్థితి మీకు వస్తుంది. ఎందుకంటే ఇది అలవాటు చేశారుగా పోలీసులు మీరే అలవాటు చేస్తున్నారు. రాజకీయ నాయకులకు వాళ్ళకేం సరదా లేదు, మీరే అలవాటు చేస్తున్నారు. వాళ్ళ కక్షని మీ ద్వారా తీర్చుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మీరు ఉన్నతాధికారులు ఆలోచించుకోండి, ఏదైనా సరే మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే నేను ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, మీరు చేసే ఇన్వెస్టిగేషన్లో లోపాలు నాకు బాగా తెలుసు. నేను ఎత్తి చూపుతున్నాను కానీ ఎవరో పట్టించుకోవట్లే. నేను ఎత్తి చూపిస్తున్నాను కానీ ఎవరో పట్టించుకోవట్లే. ఓకే, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ చేశారు. ఏం అరెస్ట్ చేశారు? దేని ద్వారా అరెస్ట్ చేశారు అంటే, ఇందులో ఎక్యూజ్డ్ అని చెప్పి ఎవరో విశాల్ గున్ని అనే ఐపీఎస్ ఆఫీసరు ఆయన సిపి గారి దగ్గర స్టేట్మెంట్ ఇచ్చాడట. సిపి గారి దగ్గర స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్లో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయనే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినందువల్ల ఈయన అమాయకంగా, పాపం ఏదో కానిస్టేబుల్ కదా, ఈయన అమాయకంగా ఫ్లైట్లో వెళ్ళిపోయి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చేసినట్టుగా ఆయన రాసిచ్చారట స్టేట్మెంట్. అసలు మీరు చదివింది ఐపీఎస్ఆ లేకపోతే సంవత్సరాలు ట్రైనింగ్లో, పోలీస్ ట్రైనింగ్లో ఉన్నారు కదా. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మీకు తెలీదా? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో లేకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అందులో ఎప్పుడవుతారు మీరు? ఆయన ఎప్పుడోవరు కోఎక్యూజ్డ్ కాబట్టి ఆయన ఎప్పుడోవరుగా స్టేట్మెంట్ ఇచ్చేసాడు కాబట్టి ఆ ఎప్పుడోవరు స్టేట్మెంట్ని బట్టి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసేసారంట. ఏంటిది ఇన్వెస్టిగేషన్? అసలు మీకు ఏమైనా అర్థం ఉందా? రేపొద్దున ఏం పర్వాలేదు. ఇప్పుడు ఆయన పిచ్చోడే, ఆయన ఏమైనా ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకి తెలీదా యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చుకోవాలి, నేను కూడా యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చుకోవాలి, పోలీసులు ఎలాగ అరెస్ట్ చేస్తారు నన్ను అని తెలియదు ఆయనకి? ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కదా. ఆయన ఎందుకు ధైర్యంగా ఉన్నాడు? చూద్దాం ఎంతవరకు వస్తుందో అనే ఆలోచనతో ఉన్నట్టున్నాడు ఆయన. మరి పరిస్థితులు ఇలాగా మీడియా చేతులకి, రాజకీయ నాయకుల చేతుల్లోకి చట్టం వెళ్ళిపోతుంటే మరి రాబోయే రోజుల్లో మరి పోలీసు ఏ రకంగా ఉద్యోగం చేయాలో మీరే ఆలోచించుకోండి. మనం చేసే పని ఏదైనా సరే చట్టం ఫ్రేమ్లో ఉండాలని 100 సార్లు చెప్తున్నాను నేను. హైకోర్టులు కూడా అదే చెప్తుంది, 100 సార్లు చెప్తుంది. ఇందులో మరి నేను ఉద్యోగం చేశాను, ఎవరో ముద్దాయి గురించి ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి, వాళ్ళ ఫాదర్ని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టడం, మరి ఇది ఎక్కడ సాంప్రదాయం? ఇది కొత్తగా ఉంది నాకు ఈ పోలీసింగ్ అంతా. ఇలాగే అమలాపురంలో సేమ్ ఇలాగే జరిగితే హైకోర్టులో వాళ్ళు హెబియస్ కార్పస్ వేశారు.
అప్పుడు హైకోర్టు సీరియస్ అయ్యి నానా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు నిన్న ఎక్కడో ఒక ఎక్యూజ్డ్ దొరకలేదని చెప్పి లిక్కర్ కేసులో ఎవరో ఎక్యూజ్డ్ దొరకలేదని చెప్పి వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ని డిటైన్ చేస్తే వాళ్ళ ఫాదరు హైకోర్టు అప్రోచ్ అయితే హైకోర్టు శుభ్రంగా కుక్క తిట్టింది. ఎప్పుడు ఎన్నాళ్ళు పోలీస్ పరువు మీకు అర్థం అవట్లే. డిపార్ట్మెంట్ పరువు ఎంత పోతుందో రోజు ఇన్నాళ్ళు ఏం జరిగినా పబ్లిక్ తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి విషయం సోషల్ మీడియాలో వచ్చేస్తుంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేస్తుంది. మీరు ఎన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే రేపొద్దున పోలీస్ డిపార్ట్మెంట్ మీద సామాన్య మానవుడికి ఎందుకు గౌరవం ఉండాలి? ఎందుకు చట్టాన్ని వాళ్ళు గౌరవించాలి? మీరు అది ఆలోచించుకోండి. ఎందుకంటే మరి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అరెస్టు మరి నాకు తెలిసి మరి ఏదో ఆయన కస్టోడియల్ టార్చర్లో ఆయన ఒక ముద్దాయి అంట, A2 అంట. మరి అది దాన్ని ఆయన ఎలాగా కనెక్ట్ చేశారో నాకు తెలీదు. కస్టోడియల్ టార్చర్లో A2 ముద్దాయిగా ఆయన A2 అంట. తర్వాత జత్మలాని కేసులో కూడా ఆయన A2 అంట. ఈ జత్మలాని కేసులో మరి యాక్చువల్గా చెప్పాల్సి వస్తే ఈ జత్మలానిని అరెస్ట్ చేయడమే ఒక పెద్ద బూతు. ఎందుకంటే అప్పుడు పోలీసులు చేశారు తప్పు, ఇప్పుడు పోలీసులే చేశారు. ఎందుకు మీరు చట్టం ప్రకారం మీరు ఉద్యోగం చేయరా? ఎందుకు ఈరోజు మీరు ఈ రిమాండ్లకు వెళ్ళిపోవాల్సింది, హైకోర్టుల చుట్టూ తిరగాల్సింది, దాక్కోవాల్సింది, పోలీసులకు దొరకకుండా, అరెస్టులకు దొరకకుండా దాక్కుని హైకోర్టు బెయిల్ ఇచ్చే వరకు మీరు దాక్కొని ఉండాల్సిన కర్మ ఎందుకు? దాంట్లో మీకు తెలీదా? ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలో తెలీదా? ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అది. కాసేపేమో సేల్ డీడ్ అంటారు, కాసేపేమో అగ్రిమెంట్ అంటారు, సేల్ అగ్రిమెంట్ అంటారు, కాసేపేమో పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. అసలు మీరు చెప్పేదానికే మీరు క్లారిటీ లేదు అందులో. నేను చూశాను, FIR చూశాను, రిమాండ్ రిపోర్టులు చూశాను. ఆ ఒకటే డాక్యుమెంట్ అది. ఆ డాక్యుమెంట్ జత్మలాని మీద కేసు పెట్టిన డాక్యుమెంట్ కూడా అదే డాక్యుమెంట్. 467 IPC అంటే 10 years కన్విక్షన్ పడే కేసు అది. సేమ్ అదే కేసులో కూడా, ఇదే కేసులో ఈ కుక్కల విద్యాసాగర్ కేసులో కూడా అదే డాక్యుమెంట్. ఇంత విచిత్రమైన విషయం ఏంటంటే ఈ సేల్ అగ్రిమెంట్ అంటారు, కాసేపు ఏమో అగ్రిమెంట్ అంటారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అది రిజిస్టర్డ్ అగ్రిమెంటో తెలియదు, మామూలు అన్రిజిస్టర్డ్ అగ్రిమెంటో తెలియదు. ఒకవేళ అగ్రిమెంట్ కాబట్టి మరి ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరో మరి మహానుభావుడు అగ్రిమెంట్ మీదంట కుక్కల విద్యాసాగర్ సంతకం ఒకటే ఉందంట, జత్మలాని సంతకం లేదట. అందుకని ఆవిడ అది ఫోర్జెడ్ డాక్యుమెంట్ అని ఆయన డిసైడ్ చేసేసారు, మా IO గారు, ఇన్వెస్టిగేటింగ్ చేసిన ఆఫీసర్ గారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? అసలు నాలెడ్జ్ లేదా? తెలుసుకోవాలిగా. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఒక డాక్యుమెంట్ మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఓకే, ఒక ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంటు అది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సేల్ అగ్రిమెంట్ అయిపోయింది. సేల్ అగ్రిమెంట్ అయ్యిందంటే అది ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్టర్ డాక్యుమెంటు. లేదు అగ్రిమెంట్ అంటే కొంతమంది రిజిస్టర్ చేసుకుంటారు, కొంతమంది అన్రిజిస్టర్డ్ ఉంటుంది. అన్రిజిస్టర్డ్ దానికైతే ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఆయన సంతకం పెడితే చాలు, క్లైమేట్కి అవసరం లేదు. తర్వాత 3 ఏంటంటే పవర్ ఆఫ్ అటార్నీ, అంటే ఆ ప్రాపర్టీ మీద పవర్ ఇచ్చేలాగా అదొక ఇది. ఇవన్నీ మరి ఇంత చైల్డిష్గా బిహేవ్ చేయడం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ నాకైతే అర్థం అవట్లే. మరి ఉన్నతాధికారులు అందరూ IPS ఆఫీసర్లు లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు. DSPలు ఎంతోమంది DSPలు ఉంటున్నారు, ఎంతోమంది CAలు ఉంటున్నారు, ఎంతోమంది అడిషనల్ SPలు ఉంటున్నారు ఒకరి జిల్లా. తర్వాత మరి ఇవన్నీ ఎక్కడ పోనీ మెయిన్ పాత్ర పోషించాల్సింది డిస్ట్రిక్ట్ క్రైమ్స్ అండ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు మరి ఇవన్నీ ఏం అబ్జర్వ్ చేయట్లేదో ఏంటో నాకైతే అర్థం అవట్లే. కాబట్టి మీరు ఆ డాక్యుమెంట్ ఏదైతే డిస్ప్యూటెడ్ డాక్యుమెంట్ ఉందో ఆ డిస్ప్యూటెడ్ డాక్యుమెంట్ మీరు ఫోర్జరీ అని మీరు ప్రూవ్ చేయకోకుండానే అరెస్టులు చేసేస్తున్నారు. అది ఫోర్జరీ అని మీరు ప్రూవ్ చేయాలిగా. అక్కడేమో కుక్కల విద్యాసాగర్ సంతకం ఒకటే ఉంది, ఈ జత్మలాని అన్న అమ్మాయి సంతకం పెట్టలేదు కాబట్టి నిజంగా ఉద్దేశపూర్వకంగానే ఈ అమ్మాయి సంతకం పెట్టలేదు కాబట్టి అది నేను ఫోర్జరీ అని డాక్యుమెంట్ అని నేను డిసైడ్ చేశానని IO అంటాడు. పోనీ
దీన్ని ఆ డాక్యుమెంట్ కోసం సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. ఇక్కడ కోర్టులో ఫైల్ చేసి సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. ఓకే, సెర్చ్ వారెంట్ తీసుకుని అక్కడ ముంబై వెళ్ళారు. ముంబై వెళ్ళి ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. పాపం ఈ డాక్యుమెంట్ ఆవిడ పర్సులోనే ఉందట, ఎక్కడికి వెళ్ళలేదట. మరి ఆ పర్సులో డాక్యుమెంట్ సీజ్ చేశారు, బాగానే ఉంది. మరి సీజ్ చేసిన తర్వాత మరి అప్పుడు మీరు తయారు చేసిన మీ అమ్మాయి తిరిగి రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేశారు. మరి అప్పుడు మీరు తయారు చేసిన డాక్యుమెంటు అంత అబద్ధమని మీరు మీ అంతటా మీరే చెప్పుకొని మీ పాత సిఏ గారు తయారు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా తప్పు అని కొత్త సిఏ గారు ఇంకొక కేసు రిజిస్టర్ చేసి మరి వాళ్ళ మీద ఎవరైతే ఎఫ్ఐఆర్ వేసారో, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీరు పూనుకున్నారు. మరి ఏంటిది? ప్రతి కేసులోనూ ఉంటాయి, ఇటువంటివి ఉంటాయి. సపోజ్ ఇద్దరు కొట్టుకున్నారనుకో, 2 గ్రూపులు కొట్టుకున్నారనుకో, దాంట్లో మనం తేల్చాల్సింది ఎవరు, అగ్రెసర్ ఎవరు, ఇందులో బాధితుడు ఎవరు, ఎవరు రెచ్చగొట్టారు అనేది తేల్చాలి దాంట్లో. మరి దీంట్లో మరి చాలా కుక్కల విద్యాసాగర్ అన్న ఆయన రిమాండ్ పంపించారు. ఓకే, తప్పులేదు ఇది. ఎందుకంటే ఆయన ఆ అమ్మాయిని మరి సెక్షువల్గా హెరాస్ చేశాడో లేకపోతే ఎక్స్టార్ట్ చేశాడో మరి తెలియదు. మరి తర్వాత మిగిలిన విషయాల్లో ఏంటంటే ఆయన మరి ఆ అమ్మాయి ఆవిడ ఇచ్చిన రిపోర్ట్లోనే ఒప్పుకుంటుంది. నాకు 20,000 30,000 ఇచ్చేవారు, తర్వాత నేను ఫలానా టెంపుల్కి వెళ్తానంటే నాకు అకామిడేషన్ బుక్ చేసేవారు, ఇవన్నీ ఒప్పుకుందామే. ఒప్పుకున్నా సరే మరి మీరు వీళ్ళ మీద ఈ ఎఫ్ఐఆర్ వేసి మళ్ళీ వీళ్ళందరినీ ముద్దాయిలుగా చేసి అరెస్టులు చేస్తున్నారు. ఓకే, పోనీ సామాన్య మానవుడు అంటే ఆ కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేశారంటే పర్వాలేదు, ఎందుకంటే ఆయనకి సరిపోతుంది, తూకం సరిపోతుంది. కానీ ఈ ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలంటే మీకు అసలు ఏమైనా అర్థం ఉందా? మరి కొత్త రకం ఇన్వెస్టిగేషన్ నేర్చుకున్నారు మరి మనవాళ్ళు, పోలీసు వారు కొత్త రకం ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు. కాల్ డీటెయిల్స్, అసలు కాల్ డీటెయిల్స్ తీసుకోవడానికి, ఒక వ్యక్తి కాల్ డీటెయిల్స్ తీయడానికి మీకు రైట్ ఉందనుకుంటున్నారా? రైట్ టు ప్రైవసీ అనేది ఉంది తెలుసా మీకు? ఒక వ్యక్తి యొక్క పర్సనల్ డేటా మీరు తీసుకుంటున్నారంటే మరి ఆ వ్యక్తి మీ మీద మరి ప్రాసిక్యూట్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం కూడా అది నేరమేది. ఒక వ్యక్తి యొక్క కాల్ డీటెయిల్స్ మీరు ఆయన యొక్క అనుమతి లేకోకుండా మీరు కాల్ డీటెయిల్స్ తీయడం అనేది చాలా తప్పు. మరి మేమేదో చేస్తున్నాం, మేము చేసేదంతా రుజువు చేయడానికి చేస్తున్నామని అనుకుంటే మీరు పప్పులో గాలేసినట్టే. కాబట్టి మరి చూద్దాం. మరి మీరు పోలీసు వారు రిమాండ్ రిపోర్ట్ పంపించిన తర్వాత మరి మ్యాజిస్ట్రేట్ గారు ఏం చేస్తారో నాకు ఉద్దేశం ప్రకారం, మరి మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ ఇచ్చారంటే మరి హైకోర్టుకి వెళ్తే మరి మ్యాజిస్ట్రేట్ గారు కూడా మరి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందులో అసలు ఈ డాక్యుమెంట్ ఫోర్జరీ అనే చాల్చలేదు. 10 years కన్విక్షన్ శిక్ష పడే కేసు ఆ డాక్యుమెంటు ఫోర్జరీ అనేది ఇంతవరకు తేల్చలే. ప్రైమా ఫసీ అనేది ఇంతవరకు ఆ ప్రైమా ఫసీ అనేది ఓన్లీ ఎస్ఐ ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సంతకం లేదు కాబట్టి రెండో సంతకం ఉంది కాబట్టి పోనీ ఇది కూడా ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు డాక్యుమెంట్ అని చెప్తున్నారు. కరెక్టే. ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన దానికి ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధం ఏంటి? ఎవరో ఒక ఎస్ఐ ఒక జూనియర్, ఈ సీనియర్ ఆఫీసర్ కన్నా తక్కువ జూనియర్ ఆఫీసర్ ఒక ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసేస్తే ఆయన అప్రూవల్గా తీసుకుని ఆయన స్టేట్మెంట్ మీద ఈయన అరెస్ట్ చేసేస్తారు ఆ పోలీసు వారు. ఏంటిది ఇన్వెస్టిగేషను? అసలు అప్రూవర్ ఎప్పుడవుతారో తెలుసా? 306 సిఆర్పిసి 306 టెండర్ ఆఫ్ పార్డన్ అంటారు దాంట్లో. దానికి మళ్ళీ ఆ అప్రూవర్గా తీసుకోవడానికి దానికి ఒక పెద్ద పర్మిషన్ పెట్టాలి కోర్టులో. పోలీసు వారి సమక్షంలో ఎక్యూజ్డ్ ఇచ్చిన స్టేట్మెంట్కి వ్యాలిడిటీ లేదు. మరి దాని మీద వ్యాలిడిటీ లేని దాని మీద ఒక ఉన్నతాధికారిని మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చేసారు. అది కాకుండా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే మరి సిఐడి అంటే లోకల్ పోలీసు అరెస్ట్ చేయడానికి భయపడుతున్నారని సిఐడికి ఇచ్చారా ఈ కేసు? అది మరి ఆలోచించుకోవాలి ఉన్నతాధికారులు. రేపు మీకు ఈవేళ అత్త ఒక ఇంటి కోడలే అని చెప్పి ఒకప్పుడు కోడలే అత్త కూడా. కాబట్టి మీరు చూసుకోండి, ఆలోచించుకోండి.
రేపన్న రోజుని ఏదొచ్చినా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అండి. ఆయన అరెస్ట్ చేయాలంటే ఎన్ని ప్రొసీజర్ ఆలోచించాలి. ఎవరో పొలిటీషియన్స్ ఎవరో మీ మీద ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి తీసుకొచ్చి అరెస్ట్ చేసి పడేశారు. రేపు పొద్దున మీరు ఎలా ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటారు? అరెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్పుకుంటారు? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఉన్నారు, ఆయన అందరి మీద డిఫేమేషన్ వేస్తున్నాడు, కోట్లాది రూపాయల కేసులు డిఫేమేషన్ వేస్తున్నాడు. చచ్చినట్టు సివిల్ కోర్టుల చుట్టూ తిరగాలి. రేపు పొద్దున మీరు అదే పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలోచించుకోండి. నేను చెప్పేది కేవలం నేను ఏదో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, కేవలం నా డిపార్ట్మెంట్ పోకూడదు అనే ఉద్దేశంతోనే, నా సోదరులు ఎవరో ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతోనే చట్ట ప్రకారం చెప్తున్నాను తప్ప వేరే విధంగా నేనేం చెప్పట్లే. థ్యాంక్ యూ.